చాలా కాలంగా అన్‌ప్రెడిక్టబుల్ అంటూ ఊరిస్తూ ఎట్టకేలకు గేమ్ చేంజర్ థియేటర్‌లోకి దిగాడు. ఇక భారీ బడ్జెట్‌తో శంకర్ రూపొందించిన ఈ యొక్క సినిమాపై నమ్మకాలే ఉన్నాయి, అపనమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ 2 ఫ్లాప్ అయినప్పటి నుంచి ఈ యొక్క సినిమాపై నెగిటివ్ ప్రచారం మొదలైంది. అయితే ట్రైలర్ రిలీజ్‌తో మళ్ళీ బజ్ క్రియేట్ చేసి పాజిటివ్ వైపు టర్న్ చేయగలిగారు. ఇక ఈ యొక్క సినిమా దర్శకుడిగా శంకర్కు, నిర్మాత దిల్ రాజుకు గ్యాప్ తర్వాత సోలో హీరోగా చేసిన సినిమాగా రామ్ చరణ్కు కీలకమైంది. ఇక దాంతో అందరి దృష్టి ఈ యొక్క సినిమాపైనే ఉంది. ఇక ఈ యొక్క తాజాగా విడుదలైన ఈ యొక్క సినిమా మాత్రం మంచి హిట్ టాకునైతే సొంతం చేసుకుందనే చెప్పాలి. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు. ఇక మూవీ విషయానికి వస్తే సొంత ఊరు వైజాగ్కు కలెక్టర్గా అడుగు పెడతాడు రామ్ నందన్. నీతి నిజాయితీకి ప్రాణంగా బ్రతికే ఈ యొక్క ఐఏఎస్ అధికారికి ఆవేశం కాస్త ఎక్కువే. డ్యూటీ ఎక్కిన వెంటనే అవినీతి పరులపై ఉక్కుపాదం మోపే డ్యూటీ ఎక్కేస్తాడు. అది అవినీతిలో నిండా మునిగి తేలుతున్న మంత్రి బొబ్బిలి మోపిదేవికి సహజంగానే నచ్చదు. ఇక యథావిధిగా తన ప్రతి పనికి అడ్డొస్తున్న ఐఏఎస్ రామ్నందన్ అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు మోపిదేవి ఎంత దుర్మార్గుడు అంటే అధికారం కోసం తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తిని లేపేస్తాడు. అయితే కొడుకు గురించి పూర్తిగా అర్థం చేసుకున్న సత్యమూర్తి ఎవరు ఊహించని విధంగానే రామ్ నందన్ని తన వారసుడిగా రాష్ట్ర సీఎంగా ప్రకటిస్తాడు. అదే పార్టీలో ఎవరికీ నచ్చదు, ముఖ్యంగా మోపిదేవికి అస్సలు నచ్చదు. ఇక దాంతో రామ్ నందన్ సీఎం అవ్వకుండా అడ్డుపడ్డ ఓ మెలిక పెట్టి తనే సీఎం అవుతాడు. కానీ రామ్ నందన్ తక్కువవాడ, తను మోపిదేవికి టెస్ట్ ఇస్తాడు. ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ వార్ మొదలవుతుంది. ఓ ఐఏఎస్ అధికారికి అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధం ఎలా జరిగింది, ఎవరు గెలిచారు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా ఈ యొక్క మూవీని భ్రమరాంబ థియేటర్లో ప్రత్యక్షంగా విజయశాంతి వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే విజయశాంతి గేమ్ చేంజర్ మూవీని ప్రత్యేకంగా భ్రమరాంబ థియేటర్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి. ఈ యొక్క మూవీని వీక్షించిన తాను ఎలా స్పందిస్తుందా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది.